పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇక ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో చోటు చేసుకుంది. పోలీసులకు సమాచారం అందించడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ సర్పంచ్ కృష్ణయ్యను చంపేందుకే తాను తుపాకీతో తిరుగుతున్నట్టు అతను చెప్పడంతో అంతా ఉలిక్కిపడ్డారు. 10 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య పంచాయతీ చేశాడు కృష్ణయ్య. తన భార్యను తనకు కాకుండా చేశాడని బాధితుడు పగ పెంచుకున్నాడు. తనకు అన్యాయం చేసిన కృష్ణయ్యను ఎలాగైనా చంపాలని భావించాడు. అయితే అతని దగ్గర ఉన్నది పెట్టెల్ని కొట్టే తుపాకీగా పోలీసులు నిర్ధారించారు. ఇద్దరికి పంచాయతీ అయింది. పంచాయతీ అయితే పెన్నమ్మూడు నా దగ్గరికి పంచాయతీకి వస్తే వాడు ఎక్స్ట్రాలు మాట్లాడుతుంటే వాడిని కొట్టడం జరిగింది. అప్పటి నుంచి నా మీద కక్ష పెంచుకున్నాడు. ఆ ఉద్దేశంతో వాడు కత్తి తీసుకొని మధ్యరాత్రి 12 గంటలకు నా మీద దాడి చేయడానికి వచ్చిండు. పట్టుకున్నాం, కొట్టి పోలీస్ స్టేషన్కు అప్పచెప్పినాము. అప్పుడు ఎస్ఐ వెంకటరమణ గారు ఉండ్రి. అప్పటి నుంచి వాడు నా మీద కక్ష పెంచుకున్న సంగతి నాకు తెలియదు. మళ్ళీ గత 5 రోజుల కింద నాకు ఫోన్ చేసి నేను చంపేస్తున్నారా, నీ కొరకు నేను రివాల్వర్ తెచ్చుకున్నా, నేను ఏడవున్నా, నేను చంపేస్తా అది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఫోన్లో ఎందుకు నాకు డైరెక్ట్ కలువురా అని చెప్తే వాడు నిన్న ఊరికి వచ్చి బస్ స్టాండ్లో అల్చల్ చేసి పబ్లిక్ పట్టుకొని రివాల్వర్ గుంజుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాటితోటి నాకు ప్రాణహాని ఉంది అనే ఉద్దేశంతో కోడేరు పిఎస్లో